అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గాయత్రిని. ఏంటి పొద్దున్నే ఫ్లవర్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మన డే ఇలానే స్టార్ట్ అవుతుంది కదండీ! ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో చూడండి. ఇప్పుడు నేను కూడా బయటికెళ్తున్నాను. ఎక్కడికెళ్తున్నాను అనేది సర్ప్రైజ్ అనమాట. ఇంకొక షాకింగ్ గూడా చెప్తాను మీకు చూడండి. ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా! ఆ కార్‌ని ఒక 7 ఇయర్స్ బాబు డ్రైవ్ చేస్తున్నాడు. నేనైతే కార్‌లో ఎవరు లేరేంటి అని చూస్తున్నాను. కార్ ఒక్కటే పోతుందని. తీరా లోపలికి చూస్తే 7 ఇయర్స్ వాడికి. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కూడా ధైర్యంగా ఎవ్వరు లేరండి కార్‌లో. వాడికి ఒక్కరికే ఇచ్చి పంపించారు. వాడి గట్స్‌కి మెచ్చుకోవచ్చు. నేనైతే స్కూటీ తీసుకొని 9 ఇయర్స్ అయింది. ఇంతవరకు నాకు సరిగా ప్రాపర్‌గానే రాదు. భయం అనమాట. అలాంటిది వాడి డేర్ అండ్ డాషింగ్ చూడండి. పిల్లలు ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయారు. ఇక మా వారికి ఇవాళ కొద్దిగా ఫ్రీ టైం దొరికిందని బయటికెళ్తున్నాము. అలా వెళ్ళి టిఫిన్ చేసేసి కొన్ని వస్తువులు తెచ్చుకుందాము అనని బయటికి బయలుదేరాము. ఇది హిమాలయ స్కూల్ అండి. ఇక్కడ చాలా బాగా చెప్తారంట. నేనైతే ఎప్పుడు మా పిల్లల్ని జాయిన్ చేయలేదు. మేము ఇక్కడికి వచ్చి కొత్తగా ఈ మధ్యనే వచ్చాము. కానీ చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఈ తొట్లు చూసారా? నేను ఇంక మొక్కలు అన్నానంటే మా వారు నన్ను ఇంక తిడతారు. ఇది శుభమస్తు గూడౌన్ అండి. నేను మీకు చెప్దాం అనుకుంటూ ఉంటాను. ప్రతిసారి చూపిద్దామనని మిస్ అయిపోతూ ఉంది. అందుకనే ఇప్పుడు మీకు ఖచ్చితంగా చూపించాలని గుర్తుపెట్టుకొని మరి తీశాను ఆ క్లిప్పు. తర్వాత వచ్చేసామండి టిఫిన్ సెంటర్‌కి. ఇక్కడ చాలా బాగుంటుందండి టిఫిను. ఎప్పుడైనా కావాలంటే ఇక్కడే తింటాము. ఇక తినేసి బయలుదేరేసాం. ఇంక వెళ్ళి వంట అవన్నీ చేయాలి కదా అని షాప్‌కొచ్చాము. కొద్దిగా ఇంట్లో సరుకులు నిండుకుంటే అవన్నీ తీసుకెళ్దామనని. ఎప్పుడు వీళ్ళు రెగ్యులర్‌గా మేము ఇక్కడే తీసుకుంటాము. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. నా కెమెరా అసలు అంత క్యాప్చర్ చెయ్యట్లేదు. ఛార్జింగ్ అయిపోయిందని నా ఫోన్ ఇంట్లో పెట్టేసి మా వాడు తీసుకొచ్చాను. అప్పటికి భయమేస్తుంది వీడియో తీయాలంటే. బయట అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఎంతైనా భయం కదండీ! అందులో మా వారు స్కూటీ డ్రైవ్ చేస్తున్నారు. మీకు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి. అసలు ఇదంతా చాలా గ్రీనరీగా భలే ఉండేదండి పొలాలు ఇవన్నీ. ఇప్పుడు అంతా కోతలు అయిపోయాయి కదా! అందుకనే అట్లా ఎండిపోయినట్టుగా ఉంది. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో. మా పొలంలో కూడా ఇలానే ఉంటుందండి. నేనైతే అప్పుడెప్పుడో ఒక్కసారి వెళ్ళాను. ఇంకా మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు. చాలా లోపలికి ఉంటుంది మా పొలము. ఇక్కడ కాదులేండి. ఇక్కడ చూడండి ఇది పెద్ద ఉసిరిక చెట్టు అండి. చాలా కాయలు వస్తాయి. మనం కూడా వేసున్నాము. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని పనసకాయలు ఉన్నాయంటే నేనైతే అసలు షాక్ అయిపోయాను. మా వారు నీకు ఒకటి చూపిస్తాను చూడు, నువ్వు సర్ప్రైజ్ అయిపోతావు అని అంటే ఏంటో అనుకున్నాను. నిజంగా నేను దీన్ని చూసి షాక్ అయిపోయాను అసలు. నిజంగా మా వారికి ఎట్లా కనపెడతారో కానీ ఇలాంటి ప్లేస్లన్నీ తను వెళ్తూ ఉంటే చూసారంట. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా తీసుకెళ్తానని ఇప్పుడు తీసుకొచ్చారు. చుట్టూ పొలాలు కోతలు కోసేసారని చెప్పాను కదా! ఇవి భలే వేసున్నారండి కలర్స్‌గా. ఇది ఇంకా బాగా తీయొచ్చు. బట్ నాకు ప్రాపర్‌గా అంతవరకే వచ్చింది. ఇక బయలుదేరేసాం అక్కడి నుంచి. వేరే లేఅవుట్ నుంచి వస్తున్నామండి. ఇక్కడ మా బిల్డర్ కట్టిన ఇల్లులండి ఇవి. తను చాలా బాగా కడతారు. మాకు బాగా నమ్మకం అనమాట విజయ గారు. అసలు ఎంత బాగా కడతారంటే రెస్పాన్స్ అనేది బాగుంటుందండి. రెస్పాండ్ అవుతారు మనం ఏది చెప్పినా కానీ. అందరూ మొక్కలేసేస్తున్నారండి ఇంటి చుట్టూ. ఇక్కడ మా ఏరియాలో ఏవో స్తంభాలు వర్క్ ఏదో జరుగుతూ ఉంది. అందుకనే మాకు పవర్ లేదు మార్నింగ్ నుంచి. ఇక ఇంటికి వచ్చేసాను. ఇంక వంట స్టార్ట్ చేయాలి. చింతపండు నానబెట్టాను రసం చేద్దామనని. నేను 50 గ్రాములు చింతపండు అలా తీసుకుంటానండి. దానికి 1/2 కేజీ పైనే ఎర్రగా ఉండే టమాటాలు తీసుకుంటాను. వాటిని బాగా నీట్గా వాష్ చేసేసి ఇంకా తెలిసిందే కదా కట్ చేసేసి ఆ రెండింటిని బాగా మిక్స్ చేసి బాగా కలిపేయాలండి. అంటే రసం బాగా వచ్చేయాలన్నమాట. ఆ పల్ప్ ఏదైతే ఉందో బాగా పిండేసేయాలి. అట్లా వేరే బౌల్లోకి తీసేసుకొని దాన్ని బాగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదండి. నేను దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసేస్తాను. ఇక మీకు తెలిసిందే కదా జీలకర్ర, ధనియాలు, మిరియాలు, నేనైతే పట్టా, లవంగా కూడా వేస్తాను. లవంగా వేయనులేండి, పట్టా వేస్తాను. కొంచెం కందిపప్పు అవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా మిక్స్ చేసుకోవడమేను. ఇక నేను పోపుకి ఎప్పుడు కూడా నెయ్యి వేస్తానండి రసంలో. పిల్లలు బాగా ఇష్టపడతారని. మీ దగ్గర ఉంటే వేయండి, లేదనంటే ఒకవేళ మీరు ఈ వంట ట్రై చెయ్యాలి అని అంటే నా వంట మీకు నచ్చి, లేదంటే మామూలు ఆయిల్తో అయినా పెట్టేసేయండి.
నేను మాటల్లో పడి మర్చిపోయాను మా వారితో మాట్లాడుతూ. పోపు మాడిపోయింది, పర్లేదులేండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇట్లా పోపుని దాంట్లో వేసేసి కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి. అవన్నీ పౌడర్ చేశాను కదా, ఆ పౌడర్ కూడా ఇప్పుడే దీంట్లో మిక్స్ చేసేసి ఇక స్టవ్ మీద పెట్టేస్తాను. అయిపోతుంది. మరీ ఎక్కువ కూడా తెల్లకూడదంటండి రసం. నాకు మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఒక 2 పొంగులు అంటారు కదా, అలా వచ్చిన తర్వాత ఆపేసేయాలంట. బట్ నేను చెప్పాను మా వారితో మాట్లాడుతూ, ఇది చూడండి ఎంతవరకు పొంగిపోయిందో, పై వరకు వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసేసాను. వచ్చేటప్పుడు వంకాయలు కూడా తీసుకొచ్చాను. ఇంకా వంకాయ ఫ్రై బాగుంటుంది కదా కాంబినేషన్ అని చేస్తున్నాను. ఏంటి వీటన్నిటిలో తెల్ల వంకాయ అని అనుకుంటున్నారా? అది మన చెట్టుదండి. ఒక్కటే కాసింది, ఇంకా చిన్న చిన్నవిగా ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడే ఎందుకులే కొయ్యడం అని వదిలేసాను నేను. వీటన్నిటిని కట్ చేయాలండి. ఈ కత్తి తెగట్లేదండి, నాకైతే భలే నవ్వొస్తుంది ఇది. అసలు ఎట్లా ఉందంటే, ఎంత కష్టపడ్డానంటే వాటిని కట్ చేయడానికి నాకే నవ్వొస్తుంది. ఏంటండి వీడియో తీసేటప్పుడు ఇలా అవుతుంది అని. బట్ మన వాళ్ళు అడ్జస్ట్ అవుతారులేండి అని కట్ చేస్తూ ఉన్నాను. ఇక అన్నీ కట్ చేసేసి కొంచెం వాటర్లో సాల్ట్ వేసేసి ఒక గిన్నెలో వాటిని ముక్కల్ని వేసేసేయండి. లేదంటే కరుణెక్కుతాయి, చేదొస్తాయి అన్నమాట. అలా చేసిన తర్వాత కొద్దిసేపు అంటే ఒక్క 2 మినిట్స్ నేను అలానే ఉంచేస్తాను. ఇక ఈ లోపల ప్రిపేర్ అయిపోవడమే. ఎందుకు బాండలు పెట్టేసి, మేమైతే దీన్ని బాండలు అనే అంటారంటే మా ఏరియాలో. అట్లా పెట్టేసి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పోపు అంటే అదేలేండి, ఆవాలు, జీలకర్ర, కొంతమంది అయితే మినపప్పు, శనగపప్పు కూడా వేస్తారు. నేను బట్ అవేం వేయలేదు. ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసాను. వేసిన తర్వాత ఇంకేముంది, ఈ ముక్కల్ని మనం నానబెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్లో, అవి తీసి దాంట్లో వేసేయడమేను. నేను వెయ్యగానే పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. చిమ్నీ ఆన్ చేయలేదండి, పవర్ లేదు. నాకు చిమ్నీ లేకుండా వంట చేయాలంటే భయం వేస్తుంది, ఎక్కడ ఈ వుడ్ వర్క్ అంతా పాడవుతుందోనని. కానీ తప్పదండి, ఏం చేస్తాము. ఇట్లా వేసినప్పుడు ముక్కలు సాల్ట్ కూడా కొద్దిగా వేసేసేయాలండి. వేసేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేయాలి. వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఏదో నాకు వచ్చిన వంటలన్నీ మీకు చూపిస్తున్నాను. బట్ సింపుల్గా అయితే బాగా అయిపోతుంది త్వరగా. దీంట్లో కావాలంటే మీరు పప్పుల పొడి అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. మొన్న చూపించాను కదా ఎండుమిర్చిని నేను పౌడర్ చేస్తాను అని, ఆ పౌడర్నే మిక్స్ చేసేసి దాంట్లోనే కలిపేస్తానండి. అట్లా కలిపేసి దాన్ని మొత్తం ఫ్రై చేసేస్తాను. ఇక ఫ్రై కూడా దగ్గర పడిపోయింది, అందుకనే కొంచెం కారము, ఉప్పు అన్నీ చూసుకొని కలిపేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయిపోయింది మా లంచ్ కూడా. ఇక సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఇంట్లో ఏసీ అవన్నీ సర్వీసింగ్ చేయించాలని మా వారు వాళ్ళ ఫ్రెండ్స్నే పిలిచారు. తెలిసిన వాళ్ళే అండి, చాలా బాగా వర్క్ చేస్తారు వీళ్ళు. ఇవన్నీ నేను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలండి. ఇల్లంతా చూడండి గందరగోళంగా ఉంది. అసలు ఇవాళ బయట తిరిగితే ఎండకి అసలు బెట్ట కొట్టేస్తుందండి, నా వల్ల కావట్లేదు ఈ మధ్యన. ఇది చూడండి, మా బావగారు పొలంకి వెళ్ళారంటండి. 11 అడుగులు ఉందంట ఈ నాగుపాము. అసలు నేను చూడగానే షాక్ అయిపోయాను. మా బావగారు అయితే వీడియో తీసుకొచ్చారు. అది చూడండి పడగ ఎలా ఉందంటే దాదాపు నా మోచెయ్యి అంత ఉందండి దాని పడగ. అసలు చాలా పెద్దది. ఓకే అండి, ఇక బాయ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.